స్నేహం ఎప్పుడు ఇద్దరు ఈక్వల్స్ మధ్యనే ఉంటుంది. నువ్వింత పేదరికంలో ఉండి నాతో స్నేహం ఏంటి? జై శ్రీరామ్ అందరికీ. వీరులు యుద్ధం చేయటం నేర్చుకుంటారు, కానీ వీరుల్ని తయారు చేసిన వీరుడు గురు ద్రోణాచార్య. ద్రోణాచార్య అండ్ ద్రుపది యొక్క ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళిద్దరూ ఒకే ఆశ్రమంలో పెరిగి అక్కడే శిక్షణ తీసుకున్నారు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళు. అప్పుడు ద్రుపదుడు, రేపు నేను రాజు అయ్యాక నా సగం రాజ్యం నీకే ఇస్తా సోదరా అనేవాడు. కాలం అందరినీ మార్చేస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ద్రోణాచార్య కృపిని పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికి ఒక బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పేరు ఏంటో తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. సో వాళ్ళు చాలా కటిక పేదరికంలో బతుకుతూ ఉంటారు. ఒకరోజు ద్రోణుడు ద్రుపదుడి రాజ్యానికి వెళ్తాడు. అలా సభలోకి వెళ్ళి, నేను గుర్తున్నానా మిత్రమా, మనం బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు అని అంటాడు. కానీ ద్రుపదుడు మారిపోయాడు. అహంకారంతో ద్రోణుడిని ఒక అసహ్యమైన లుక్ ఇస్తూ, ఎవడ్రా నువ్వు, అసలు నువ్వు నేను ఫ్రెండ్స్ ఏంటి? స్నేహం ఇద్దరు ఈక్వల్స్ మధ్యనే ఉంటుంది. నువ్వింత పేదరికంలో ఉండి నాతో స్నేహం ఏంటి? బయటికి పో అంటాడు. ద్రోణుడు ఇంకొక ముక్క మాట్లాడకుండా సైలెంట్గా ఏదో ఒక రోజు నీకు గుణపాఠం చెప్తా అని అనుకుని వెళ్ళిపోతాడు. మీకు క్వశ్చన్, ద్రోణుడు కుమారుడు పేరే ఏంటి? ఫాలో మహాభారతం విత్ సంతోష్. థ్యాంక్ యూ.